మాట్లాడమన్నా అందరికీ నమస్కారం. అందరికీ స్వాగతం పలికేది హెచ్ఎం నాగరాజు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 102వ శుభ సందర్భముగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికిను పేరు పేరున ఇప్పుడు మన రామచంద్ర సార్ గారు ఈనాడు రామచంద్ర అన్న కూడా కొన్ని మాటలను మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. దీంట్లో తప్పు గీపులు నచ్చింటే కూడా మరణించి మాకు సలహా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. దీని త్రూ నెక్స్ట్ ఎలా చేయాలో ఏం చేయాలని చెప్పి మాకు సలహా మాత్రం ఇవ్వండి, దాన్ని మేము కరెక్ట్ చేసుకుంటాం. ఎల్బీకే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. జాతీయ పితామహుడు మరియు తెలుగు తీయదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నందమూరి తారక రామారావు గారి 102వ జన్మదినోత్సవ సందర్భంగా ఈ కొన్ని సలహా సూచనలను ఇవ్వాలని కోరుకుంటున్నాం. అభిమానులు ఇప్పుడు ఇక్కడ విచ్చేసిన ఎన్పీకే అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరికీను ఇదే మాదిరి మీరందరూ దీనిగా చాలా కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనము ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని, అందరి యొక్క ఆశీస్సులు, అందరి యొక్క సహకారం కావాలని మరి ఊళ్ళో ఎన్బీకే ఫ్యాన్స్ ప్రారంభించాలంటే దానికి ఫౌండేషన్ బిఎన్ వీరాచారి, దాని ఫౌండరు ఈయన ముఖ్య కారణం. ఎన్టీఆర్ డివైడ్ లేకుండా అంత నందమూరి ఫ్యామిలీని ఎత్తుకోవాలి, అదొకటి మా డిమాండ్. మాది కోరిక తెలియజేస్తున్నాను. ఇదే మాదిరిగా మన తెలుగు అభిమానులంతా కలిసి ఎన్బీకే ఫ్యాన్స్కి మరియు బాలకృష్ణ అభిమానులకు మరియు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇదే మాదిరి ఫంక్షన్స్ ఎన్నో జరుపుకోవాలనేసి అందరూ ఓకే కొన్ని మాట్లాడాలని పెద్దవాళ్ళకి అందరికీ నా నమస్కారము. ఊకంపల్లి చెవుస్తాము. మా అన్న రమేష్ రెడ్డి గారు ఎన్పీకే ఫ్యాన్స్ అభిమానులకి, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి అందరికీ నేను పెద్దలకు చిన్నలకు ధన్యవాదము. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే చాలా సంతోషం అవుతుంది. ఈ వయసులో మేము చిన్న ఏజ్, వాళ్ళ అభిమానులతో ఇంకా అందరూ అభిమానులు ఉంటారు. ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరికి బర్త్ వచ్చి కంపల్సరీ చేయాలా. మన అభిమానుల్లోనే చాలా పేదలు పిల్లలు ఉంటారు, మన అభిమానుల్లోనే చాలా పేషెంట్లు ఉంటారు. ఇది మనం ఈ బ్యానర్లు తెచ్చి పెట్టేది ఇదంతా కొంచెం అవాయిడ్ చేసి చేరినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి అన్నగారి అభిమానులు మరియు నరసింహ పద్మభూషణ్ నందమూరి మారేబాబు గారి అన్నగారి కార్యక్రమం జరుగుతూ ఉంది, సభ జరుగుతూ ఉంది. అన్నగారికి మాట్లాడతాను. మీ పాదోద్భవంలో మీరంటే ఎట్లా మేము చిన్నలో ఇప్పుడు జాతి ఒకే నందమూరి జాతి నందమూరి మీ అధికారులు మీ కూడా తోటకి మీ పాదాభివందనము. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు. జై
సోదరులారా, ఇందులో వయసులో పెద్దవారు కావచ్చు, అనుభవంలో మేలైన వారు కావచ్చు, వయసులో పిన్నవారు కావచ్చు, ఇప్పుడిప్పుడే ఆ తెలుగు భాష మరియు ఆ నందమూరి అభిమానుల త్రోవలో వచ్చినటువంటి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం మరియు సుస్వాగతం. తెలుగు జాతికి వన్నె తెచ్చిన మహావీరుడు, ఒక మహాభాగ్యశాలి, ఆ తెలుగువారికే ఒక దొరికినటువంటి ఒక పెన్నిది అంటే ఆ ఆదర్శవంతుడైనటువంటి మహానుభావుడు నిమ్మకూరు అనే ఒక చిన్న గ్రామంలో పుట్టి విశ్వవ్యాప్తంగా తెలుగువాడి ఔన్నత్యమేమి, తెలుగువాడి కట్టంటే ఏమి, తెలుగువాడి బొట్టంటే ఏమి, తెలుగువాడి సంస్కృతి అంటే ఏమి అనే దాన్ని చాటి చెప్పినటువంటి మహానుభావుని యొక్క జయంతి వేడుకల్లో మనం ఈరోజు పాల్గొనడం మనం చేసి అందరికీ తెలిసే ఉంటుంది, వినే ఉంటారు. చరిత్రలో ఒక మలుపు అంటే ఏమంటే ఒక రకంగా ఏకచక్రాధిపత్యాన్ని అమలు చేస్తూ ఉండేనటువంటి అలనాటి ఆ రాజకీయ వ్యవస్థకు ఒక చిన్న కమా పెట్టి తెలుగువాడు సంఘటితమవుతే ఏ విధంగా ప్రభంజనం ఉంటుందో ఒక సునామీల ఎగదన్నుకుని రాజకీయానికి ఈది విజయాన్ని సొంతం ఊటగట్టుకున్నటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు అంటే ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. అమరజీవి ఘంటసాల గారి పాటకు ఇతని గొంతు మమేకం. నందమూరి తారక రామారావు గారి దైవ స్వరూపులైన 102వ జయంతి వేడుకలను మనమందరూ నందమూరి అభిమానులు కాదు, నందమూరి ఒక కుటుంబంలో మనము చేసుకుంటున్నాము. నిజంగా చెప్పాలంటే అతన్ని ఉండేదాని నుంచి మనం గౌరవంగా భావిస్తున్నాము. ప్రపంచానికి తెలుగు జాతిని చూపించిన పెద్ద వ్యక్తి ఆ మహానుభావుడు. ఆ మహానుభావుడిని మనము కొంచెం మర్చిపోతున్నాం. చాలా కష్టంగా ఉంది. ఒకనొక కాలంలో వసూరంటే తెలుగు వారికి నందమూరి అంటే దైవ స్వరూపంగా ఉండి ఎన్నో ప్రోగ్రాలు నడిపిన ఒక ఊరిది. మేము ఒక ఉగాది నడిపినప్పుడు కూడా వాళ్ళంతా ఆంధ్రాలో వస్తే ఏమిటి వసూరులో ఇటువంటి వ్యక్తులు ఉన్నారని గౌరవంగా చెప్పుకునేవాళ్ళు. ఇంకా కొంచెం దయచేసి బీ షేప్లో ఉంటుంది కదా, అందులో జోహార్ ఇండియా! ಅದೇ ಮೊನ್ನೆ ಎಲ್ಲೋ ಬೆಳಗಾಗಿದೆ ಅದು ಮುಂದೆ 4 ವಾರ ಬಂದಿದ್ವಿ ಕರೆಕ್ಟಾಗಿ ಮೀಟ್ ಆಗಿದೆ.